అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 344వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం విశ్లేషించుకుంటున్నామండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ ప్రారంభంలో ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ఈ దృష్టికి మన భక్తి మార్గంలో మామూలుగా 3 కథలని మనం తెలుసుకుంటామండి. అందరూ కూడా వినే ఉంటారు. ఒకటేమో తీజిరి కథ అంటారు. తీజిరి కథ హిందీలో తీజిరి అంటే మూడవ కథ అన్నమాట. తీజిరి కథ అంటారు. రెండవది అమర కథ అంటారు. అదేవిధంగా శంకరుడు కైలాస పర్వతం మీద పార్వతికి అమర కథ వినిపించారు అని అది కూడా ఉంది, పురాణాల్లో మీకు తెలుస్తుంది. మూడవది సత్యనారాయణ కథ అంటారు. అదేవిధంగా ఈ 3 కథలు కూడా మామూలుగా మనము తెలుసుకున్నాము. దాన్ని ఏ విధంగా ఇది థియరీ ప్రకారంగా తెలుసుకున్నాం మనం. టీజరీ కథ అంటే ఏమిటి, ఇదంటే. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ 3 కథల వెనకాల ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మీకు తీజిరి కథ అంటే ఏంటో చెప్తాను. తీజిరి అంటే మూడవది అంటే మొదటి కథ, రెండవ కథ ఏంటి అనేది మీకు అర్థం చేసుకోవాలి. మొదటి కథ ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళు చిన్న చిన్న పిల్లలకి కథలు చెప్తారు కదండి, మోరల్ స్టోరీస్ అవి ఇవి చెప్తుంటారు కదా. బరల్డెల్లి స్టోరీస్, కాస్త మోరల్ స్టోరీస్ కానివ్వండి, ఆ కథ ఈ కథ చెప్తారు. అది ఈ 2 కళ్ళని తెరిపిస్తోందండి. గుర్తుపెట్టు, 2 కళ్ళని తెరిపిస్తోంది. ఈ 2 కళ్ళ ద్వారా చెప్తారు. ఆ బొమ్మ ఈ బొమ్మ చూపించి కథలుగా చెప్తారు. అదేమో మొదటి కథ. రెండవది ఏంటంటే కొంచెం డివోషనల్ పాత్రలోకి వచ్చిన తర్వాత కాస్త ఈ దేవీ దేవతల కథలు చెప్తారు. అర్థమైందండి. ధార్మిక జగత్తులో ముఖ్యంగా మనం వింటూ ఉంటాం. రాముడి కథ, కృష్ణుడి కథ, లేకపోతే ఆంజనేయ స్వామి కథ, లేకపోతే వినాయకుడి కథ, ఇలాగా ఎన్నో కథలు వ్యవహారాలు చెప్తారు. దానితో రెండవ నేత్రం ఓపెన్ అవుతుంది. రెండవ నేత్రం అంటే ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఇంటెలెక్చువల్ ఐ అంటారు. అర్థమైందండి. ఒకటేమో ఈ 2 కళ్ళు ఫిజికల్, రెండవది ఇంటెలెక్చువల్ అంటే ఏంటి, ఫిజికల్ గానే ఉంటాం, దేహాభిమానంలోనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ నేత్రం ఓపెన్ అవ్వదు, బుద్ధి నేత్రం ఓపెన్ అవుతుంది. బుద్ధి నేత్రం అంటే ఆత్మజ్ఞానం లేకుండా మనం బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నాము అంటే ఏమంటే అర్థమవుతుందంటే ఇప్పుడు మనం లౌకికంలో మనం వాడే బుద్ధి నేత్రం అనమాట. చదువుల్లో వాడుతున్నాం కదా, ఏదన్నా కొనుక్కోవాలంటే వాడుతున్నాం, ఏ సినిమాకి వెళ్ళాలంటే వాడుతున్నాం, మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ వాడుతున్నాం కదా. దానికి ఏంటంటే ఇంటెలెక్చువల్ అయి అంటారు. అర్థమైందండి. మూడవ నేత్రాన్ని తీజిరి కథ అంటారు. ఆ మూడవ నేత్రం అంటే ఏంటి, ఆధ్యాత్మిక నేత్రాన్ని తెరిచేది. దాన్నే థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు. ఈ 3వ నేత్రం తెరుచుకోవడం అంటే ఏమిటి, 3వ నేత్రం అంటే పరమాత్మని మనం చూసేటువంటి నేత్రం అన్నమాట. ఇది స్థూలమైనటువంటి విషయం కాదు, ఎందుకంటే పరమాత్మ నిరాకారుడు అయితే మనం 2 కళ్ళతో చూస్తామా, చూడలేము. మన దేహాభిమానంలో ఉండి బుద్ధి నేత్రం తెరుచుకుంటే చూస్తామా, చూడలేము. ఖచ్చితంగా 3వ నేత్రము అంటే ఈ థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డము, ఇది ఆత్మనేత్రము. దీన్ని కూడా మనం బుద్ధి నేత్రం అంటాం. ఎప్పుడు అంటాము, ఆత్మ ద్వారా తెలుసుకుంటే బుద్ధి నేత్రం అంటాం. దాన్నే ఏమంటాం అంటే డివైన్ ఐ అంటాం. డివైన్ ఐ అంటే ఏంటి, దివ్య నేత్రం అంటాం. గీతలో కూడా చెప్పాడు కదా, దివ్యం దదామితే చక్షు అంటారు, ఈ దివ్య నేత్రము అంటారు. అదేవిధంగా జ్ఞాన నేత్రము, జ్ఞాన చక్షుషు అని కూడా అన్నాడు. అర్థమైందండి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుష అంటారు. అర్థమైందండి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఇలాగా జ్ఞానచక్షుష 2 శ్లోకాల్లో ఉంటుంది, దివ్య చక్షు 1 శ్లోకంలో ఉంటుంది. ఇది ఏంటంటే ఆత్మనేత్రం తెరుచుకుంది. దీన్ని ఈ ఆత్మనేత్రాన్ని తెరిపించేటువంటి కథ, అర్థమైందండి, అది దీన్ని తీజిరి కథ అంటారు. తర్వాత మిగతా అమర కథ అంటే ఏమిటో, అదేవిధంగా సత్యనారాయణ కథ అదేంటంటే మన తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనము అంటే ముఖ్యంగా ఏంటి, ధార్మికంలో మనం కేవలం ఏదో వింటుంటాం, చేస్తుంటాం, కానీ అసలు తెలియదు అనమాట. ఏంటి మొదటి కథ ఏంటి, రెండవ కథ ఏంటి, మూడవ కథ తీసిరి అని ఎందుకు అన్నాడు అంటే ఇదన్నమాట.
ఇప్పుడు మనము ఒక ఉపనిషత్తులోని మరొక మంత్రం, ఇది శ్లోకం అనకూడదు అనమాట, మంత్రం అంటున్నాడు. నేను గమనిస్తే మంత్రం అంటున్నాడు. ఇప్పటిదాకా మనము ఒక 4-5 ఉపనిషత్తుల్ని మనం పరిశీలించాము. అందులో ముఖ్యంగా ఆత్మజ్ఞానం గురించి చెప్పినటువంటి విషయాన్ని పరిశీలించాము. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ లో మనము ఈశావాస్య ఉపనిషత్తు అండి. ఈశావాస్య ఉపనిషత్ 6వ మంత్రం మనం తెలుసుకోబోతున్నాం అండి. ఇక నుంచి మీరు ఏం మాట్లాడండి, ఎందుకంటే అన్ని మంత్రాలే అని చెప్పాను సార్. స్టడీ చేశాను, దాన్ని చేస్తే అన్ని మంత్రాలు, ఉపనిషత్తులు చెప్పేది మంత్రాలు, శ్లోకం కాదు. ఈశావాస్య ఉపనిషత్తులో 6వ మంత్రం. ముందుగా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ మంత్రం తాలూకు 4 పంక్తులు ఉన్నాయి. 4 పంక్తులు చెప్పామనుకోండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 4 పంక్తుల గురించి చెప్పేస్తాను మీకు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః. ఇది మొదటి పంక్తి అండి. రెండో పంక్తి తత్రకో మోహః కః శోకః అన్నారు. తత్రకో మోహః కః శోకః, ఇది రెండో పంక్తి. మూడవది ఏకత్వం అనుపశ్యతః. ఏకత్వం అనుపశ్యతః. నాలుగో పంక్తి అంటే మూడే పంక్తులు అండి. మూడే పంక్తులు. ఈ 3 పంక్తుల మీనింగ్ తెలుసుకుందామండి. ముందుగా యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః అంటే ఏమిటో తెలుసుకుందామండి. ఎందుకంటే గీతలో ఏం చెప్పారో అదే ఉంటుందండి. దీనికి మీకు ఏం తిరుగులేని సత్యం అండి, తిరస్కరించలేని సత్యం. మరి ఇప్పటి వరకు మనం దాన్ని పరిశీలించలేదు. పరిశీలిస్తుంటే ప్రతి మంత్రంలో ఈ ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, యోగం అనే పదం కూడా వాడుతున్నారు. ఆ విధంగానే ఉంది. మీరు గమనించండి, కొన్ని ఎపిసోడ్స్ మనం ఇప్పటికే 5-6 శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ఒకసారి గమనించండి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానత అంటే ఏమిటి? ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు సమస్త మానవాళిని ఆత్మరూపంలో చూస్తారు. ఎంత బాగా చెప్పాడు. మళ్ళీ చెప్తాను. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు సమస్త మానవాళిని ఆత్మరూపంలో చూస్తారని దేహభ్రాంతి పోతుంది. అందుకనే వాళ్ళలో చైతన్యం వస్తుంది, అందరి పట్ల గౌరవభావం వస్తుంది. నేను ఆత్మని అనుకున్నప్పుడు ఆత్మను అనుభవం చేస్తాను కదా, ఆత్మ అనుభవం చేసినటువంటి దివ్యంగా ఉంటాను. ఇంటర్నల్ గా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తులు నాకు ఉన్నాయి. భగవంతుడి యొక్క గుణాలన్నీ నాలో వస్తాయి. భగవంతుని దివ్య గుణాల సాగరుడు అన్నాం. శాంతి సాగరుడు నా తండ్రి, నేను శాంతి స్వరూపం. శక్తి సాగరుడు, నేను శక్తి స్వరూపము. ఆనంద సాగరుడు, ఆనంద స్వరూపము. పవిత్రతా సాగరుడు, పవిత్ర స్వరూపము. శాంతి సాగరుడు. ఈ విధంగా ఎక్కడైనా మీకు క్రోధ సాగరుడు అన్నారు భగవంతుడి గురించి, అజ్ఞాన సాగరుడు అన్నారా, జ్ఞాన సాగరుడు అన్నారు, ఆది మధ్యాంతాల జ్ఞాత అన్నారు. అర్థమైందండి. ఎక్కడా కూడా లోభ సాగరుడు, అహంకార సాగరుడు, మోహ సాగరుడు, కామ వికార సాగరుడు ఎక్కడన్నా ఉందా చెప్పండి? లేదు. అంటే పరమాత్మతో మనం కనెక్ట్ అవుతే కేవలం మనలో దివ్య గుణాలు, శక్తులు మాత్రమే వస్తాయి. అవి వచ్చినప్పుడు మీ యొక్క ప్రవర్తన డిఫరెంట్ గా ఉంటుంది. అర్థమైంది. మీ పట్ల మీకు గౌరవం ఏర్పడుతుంది. ఆత్మ గౌరవము అంటాం. ఇతరుల పట్ల కూడా వారిని కూడా ఆత్మిక దృష్టితోనే చూస్తాం. వాడు పని మనిషి అండి, వీడు డ్రైవర్ అండి, వాడు సెక్యూరిటీ గార్డ్ అండి, వాడొకడండి, వీడొకటండి అనము. వాడిని కూడా ఒక సోదర భావంతో ఆంతరికంగా అనుకుంటాం. ఏం బ్రదర్ ఏమిటంటాం, లేకపోతే హిందీలో భాయ్ సాబ్ అంటాం, లేకపోతే ఏమయ్యా ఏమిటని గౌరవ భావంతో మాట్లాడతాం. ఇతరులకు గౌరవం ఇవ్వడానికి వేరే మార్గమే లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకునే ఫస్ట్ స్టెప్ క్రాస్ అవుతే మీరు ఎంత హాయిగా ఉంటారు, ఎంత హాయి. ప్రపంచం అందరినీ గౌరవిస్తారు. వసుదైవ కుటుంబకం, సర్వమానవ సౌభ్రాతృత్వం అని ఊరికేనే రాలేదండి, ఇక్కడి నుంచే వచ్చింది. అర్థమైంది. దీని యొక్క భావం కూడా ఏమిచ్చారంటే, ఆత్మజ్ఞాని దృష్టిలో ప్రతి మనిషి తన మూల స్వరూపంలో ఆత్మ అన్న సత్యాన్ని గ్రహిస్తారు. మనుషులు భిన్న శరీరాలలో ఉన్న అంతరార్థంలో ఒకే చైతన్య తత్వము. ఇది సమదృష్టి. ప్రతి ఒక్కరి పట్ల సమానమైన ప్రేమ, దయ, శాంతి భావన. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీకున్న ఇదే వస్తుంది. అందులో చూశాను, అది యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను. నాకు కూడా ఇదివరకు ఎప్పుడు నేను ఉపనిషత్తులు స్టడీ చేయలేదు. అర్థమైందండి. అంటే భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నారు కాబట్టి ఎలాగా, ఎందుకు వచ్చింది? భగవద్గీతకి మాత్రమే అన్ని శాస్త్రాలకి తల్లి లాంటిది, శ్రేష్టమైనటువంటి శాస్త్రము.
అన్నారంటే అందులో వేరేగా ఇందులో ఏదో ఉపనిషత్తులో ఏదో చెప్పారండి, వేదాల్లో ఏదో చెప్పారండి కాదు, ఏమి చెప్పలేదు. అన్నిట్లో కూడా నువ్వు ఆత్మవి, నీ తండ్రి పరమాత్మ, ఆత్మ పరమాత్మతో ఆ యోగము చేసినట్లయితే నీ సంస్కార పరివర్తన అవుతుంది, నీ జీవితం ఉన్నతంగా మారుతుంది, నీవు ఈ జన్మలో కూడా హాయిగా ఉంటావు, నిశ్చింతగా ఉంటావు, తేలిగ్గా ఉంటావు, బ్రహ్మాండంగా ఉంటావు, అందరితో కూడా సమభావంతో ఉంటావు, సత్సంబంధాలతో ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, తర్వాత నీవు రాబోయే జన్మ కూడా శ్రేష్టంగా ఉంటావు. ఎంత అద్భుతమని చెప్పండి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న సత్యాన్ని మనం గ్రహించి ఆ సత్యాన్ని జీవితంలో ధారణ చేస్తే ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఒకసారి చూడండి. రెండో పంక్తి, తత్రకో మోహ కహ శోక అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? అలాంటి ఆత్మస్వరూప జ్ఞానము కలవాడికి ఎలాంటి మోహము లేదా శోకము ఉండదు. ఉంటుందండి. వాడు ఏదో అన్నాడంటే నేను ఏడవనండి. నేనేమనుకుంటున్నాను, వాడి పాత్ర అంతే, వాడు అజ్ఞానంలో ఉన్నాడు, నేను జ్ఞానిని, నేను అర్థం చేసుకున్నాను, ఆత్మ వేరు శరీరం వేరు, ఆత్మ అవినాశి శరీరం వినాశి, ఆత్మ వజ్రము, ఇది పెట్టి మాత్రమే. సో ఆత్మని నేను బాగు చేసుకోవడానికే ఈ యొక్క జ్ఞాన మార్గంలో ప్రవేశించాను. బాగు చేసుకోవడానికి ప్రవేశించినప్పుడు నేను మళ్ళీ మామూలుగానే మాట్లాడిస్తుంటే మరి దానివల్ల ఉపయోగం ఏంటి? అందువల్ల ఇవన్నీ కూడా ఇదంతా జ్ఞానం అనమాట. జ్ఞానం మన మనసులో నడుస్తూ పర్వాలేదండి, మీరు చెప్పింది కూడా నేను గౌరవిస్తాను, మీతో విభేదించినంత మాత్రాన మీ 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 మీద నాకు ద్వేషం లేదండి, గౌరవం ఉందండి, మిమ్మల్ని గౌరవిస్తాను అనుకుంటే సర్దుకుంటాము. మనం టెన్షన్ రాదు, వాడికి టెన్షన్ కలిగించము. భావం ఏమన్నాడు? శరీర చేతన ఉన్నప్పుడు, ఇక్కడ శరీర చేతన అంటే శరీరంలో ఆత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, శరీర చేతన ఉన్నప్పుడు మాత్రమే శరీర చేతనం అంటే శరీరం యొక్క భ్రాంతి, ఇక్కడ చేతనం అంటే మనసు కాదు, శరీర చేతనం అంటే శరీరం యొక్క భ్రమ భ్రాంతి, డెల్యూషన్ అంటాడు ఇంగ్లీష్ లో. ఆ డెల్యూషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంట, మాత్రమే మోహము శోకము కలుగుతాయి. మోహం అంటే ఏంటి? ఏదన్నా వస్తువు పోయిందనుకోండి, దాని మీద వ్యామోహం. అది పోయిందనుకోండి, ఎవడన్నా దొంగిలించాడు, మీ సెల్ ఫోన్ దొంగిలించాడు, నిరంతరము దాని మీద తపన. లేకపోతే మీ బంధువులు మిత్రులు ఏదో మీకు అన్యాయం చేశారు, కోర్టులో కేసు వేశారు మీ మీద, ఈ విధంగా. సో ఇవన్నింటి నుంచి అతీతంగా అవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే కలియుగం యొక్క లాస్ట్ ఫేజ్ నడుస్తోంది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు పెట్టుకొని మీకు రాబోయేటువంటి పెద్ద భగవంతుడి యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో, సత్య త్రేతాయుగాల్లో స్వర్గం అనబడేటువంటి ఇందులో శ్రేష్టమైన జన్మలు, ఈ ప్రాప్తి ఉంది చిన్న చిన్న వదిలేసుకుంటామండి. మీకు 100 ఎకరాల ఆస్తి పోయిన నష్టం లేదు, ఎందుకంటే దాని వల్ల మీకు ఉపయోగం కూడా లేదు. మీకు అందులో 1 ఇంచు జాగా కూడా మీకు కూడా రాదు. మీరు ఈ దేహత్యాగం చేసేటప్పటికి ఒక జన్మకి మాత్రం పరిమితం. మీకు కావలసినంత ఉంది, మీరు పొట్ట పోషించుకోవడం, మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నివసించడానికి ఇల్లు ఉంది, వాకిలు ఉంది, కారు ఉంది, వ్యవహారం ఉంది. ఇంకా పడిపోయి ఇంకా ఏదో పడిపోయి మీద గుహాతి వెళ్ళిపోయి మీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవడానికి మీరు కారణం ఆ విధంగా కాకూడదండి, గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాడు బాబా. అలాంటి ఆత్మస్వరూప జ్ఞానం కలవాడికి ఎలాంటి మోహం లేదా శోకము, శరీర చేతన ఉన్నప్పుడు మాత్రమే మోహము శోకము కలుగుతాయి. ఆత్మచేతన స్థితిలో శరీర చేతన అన్నాడు, ఇక్కడ ఆత్మచేతన స్థితిలో మోహము అంటే ఆసక్తి, మోహం అంటే ఆసక్తి, బ్రాకెట్లో ఆసక్తి అని ఇచ్చాడు. శోకము అంటే నష్టము మరియు భయం అని అన్నాడు. అర్థమైందండి? పూర్తిగా నశిస్తాయి. ఇది ముక్త స్థితి అంటే మోక్షావస్థ, లిబరేషన్ అంటాడు చూసారా, అదన్నమాట. సరే, మూడవది ఏకత్వం అనుపశ్యత. అర్థం ఏంటి? ఏకత్వం అనుపశ్యత అర్థం ఏంటంటే ఏకత్వాన్ని చూసిన వాడికి, అంటే ఆత్మల మధ్య ఆధ్యాత్మిక సమానత్వాన్ని దర్శించిన వాడికి. ఏకత్వం అంటే అది ప్రతి ఒక్కరు ఆత్మనే. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ ఆత్మనే, ఎక్కడ చూసినా కూడా అందరూ ఆత్మలే కనబడుతున్నారు. పరమాత్మ మన ఏ దృష్టితో చూస్తాడో మనము కూడా ఆ దృష్టిలోకి వెళ్ళిపోతాం. పరమాత్మ ఏ దృష్టితో చూస్తాడు? మన ఆస్తిపాత్రలు చూస్తాడా? మనం ఎంత నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, అందంగా ఉన్నాం, లేదా మన పెద్ద బంగళా ఉంది, నాకు ఇంట్లో 5 కిలోల బంగారం ఉంది, ఇవన్నీ చూస్తాడా? మన పదవి, హోదా, మనకున్న ప్రతిష్టలు ఏమి చూడండి. ఆయన కేవలం మన జ్యోతిలో ఎంత రంగు ఉంది, నల్లగా ఉందా, తమో ప్రధానంగా ఉందా, రజోగా ఉందా, రెండవ కేటగిరీ మధ్యస్థంగా ఉందా, లేదా సాత్వికంగా మెరుస్తుందా, మెరవకపోతే ఏ విధంగా మెరిపించాలి, ఏ విధంగా ఉన్నతంగా తయారు చేయాలి, అదే తప్పన ఉంటుంది తండ్రికి బిడ్డకి. అది ఇద్దరు కూడా జ్యోతి స్వరూపాలే. జ్యోతిషాంవిత జ్యోతి అన్నాడు కదా. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అన్నాడు కదా. ఎవరి పట్ల భగవంతుడికి ఎటువంటి స్పెషల్ గా మోహం లేదు, ఎవరి పట్ల ద్వేషము లేదు, ఏమీ లేదండి. మనకు కూడా అటువంటి స్థితిలోకి వెళతాము. ఏకత్వాన్ని చూసిన వాడికి, అంటే ఏకత్వం అంటే అది ఆత్మల మధ్య ఆధ్యాత్మిక సమానత్వాన్ని దర్శించిన వాడికి మోహము శోకము ఉండవు అన్నాడు. దాని మీనింగ్ ఏంటో ఒక్కసారి చూడండి.
ఆత్మలో ఉన్నప్పుడు మనము భిన్న శరీరాల మధ్య తేడా చూడడము, అందరూ అది చూస్తామన్నమాట. ఏంటి మన భిన్న శరీరం మధ్య తేడా చూడము. ఆత్మ ఆత్మ చైతన్యంలో ఉంటే చూడమంట. ఈ కులము, మతము, జాతి, రంగు ఉన్నవాడు, వీడు ముస్లిము, వీడు క్రిస్టియన్, వీడు నాకు ద్వేషము, వీడు శత్రువు, వీడు మంచివాడు, వీడితో పలకరిస్తాను, వాడితో ద్వేషిస్తాను, ఇదంతా ఉండదంట. ఎప్పుడు ఆత్మిక స్మృతిలో ఉంటే, ఆత్మిక స్థితి పరమాత్మిక స్మృతిలో ఉంటే అందరూ చైతన్య రూపులు, శాంత స్వరూపులు అని అనుభవిస్తాము. అది పరమ శాంతి స్థితి, ఏకదృష్టి యోగ స్థితి అన్నాడు. తాత్పర్యం అంటే ఒక్కసారి మొత్తం శ్లోకం 3 పంక్తుల శ్లోకం తాత్పర్యం ఏంటి చూడండి. ఎవడు సమస్త జీవరాశులను తన ఆత్మస్వరూపంగా అనుభవిస్తాడో, ఎవడు ప్రతి ప్రాణిలో ఆత్మ యొక్క ఏకత్వాన్ని దర్శిస్తాడో అతనికి మోహము లేదు, శోకము లేదు. ఎందుకంటే అతడు ఏకత్వాన్ని చూస్తున్నాడు. అర్థమైందండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన అని చెప్పుకున్నా కదండి. చూసేవాడికి ఏమి టెన్షన్స్ ఉండవండి. ఎంత గంభీరంగా వాడిని మిమ్మల్ని ఇన్సల్టింగ్ గా మాట్లాడినా కూడా మీకు దాన్ని పాజిటివ్ గా తీసుకునే శక్తి మీలో భగవంతుడు కల్పిస్తాడు. అర్థమైందండి. ఈ శ్లోకము ఏ శ్లోకం అండి? ఈశావాస్య ఉపనిషత్తులో 6వ మంత్రం. ఇప్పుడు మనము కాలచక్రం గురించి వచ్చేద్దామండి. ఒకసారి కాలచక్రం సినిమా మన పిక్చర్ వేస్తాను ఒకటి. ఆ పిక్చర్ వేస్తే ఈ శ్లోకం బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే 8వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం పరిశీలిస్తే కాలచక్రం గురించి మనకి ఏదైతే ఇప్పటి వరకు అర్థం చేసుకున్నామో అది మనకి సంబంధం లేకుండా ఉంది. 34 లక్షల సంవత్సరాలు సత్యయుగం అని అన్నారు. దానివల్ల ఉపయోగం లేదు. అర్థమైందండి. ఈ విధంగా ఇది మహాయుగములు అని మల్టిప్లై చేసుకుంటూ కాదు. ఇప్పుడు మనం భగవంతుడు ఏం చెప్తున్నాడు? కేవలం 5000 సంవత్సరాలు ఈ కాలచక్రం యొక్క నిడివి అన్నాడు. అర్థమైందండి. అది ఒకటి ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనమే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక 34 లక్షలు లేదా 17 లక్షలు 2 ఫార్ములా నడుస్తున్నాయి. ఒకటి 4,32,000ని అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 4,32,000, 8,64,000, దానికి మళ్ళీ 4,32,000 కలిపితే త్రేత, దానికి మళ్ళీ 4,32,000 కలిపితే సత్యయుగం. అదొకటి. ఇంకోటి ఏమో డబ్లింగ్ మెకానిజం. 432, 864, తర్వాత మళ్ళీ 17 lakhs, తర్వాత మళ్ళీ 34 lakhs. ఇట్లా అనమాట. సో ఈ విధంగా ఉంది. దీన్ని గీత సమర్థించడం లేదండి. అది ఎలా సమర్థించడం లేదా అనేది రాబోయేటువంటి ఒక 3-4 శ్లోకాలు మీరు పరిశీలించినట్లయితే మీకు స్పష్టమవుతుంది. అర్థమైందండి. ఎందుకంటే ఇంతవరకు భగవంతుడు మనకి చెప్పినట్టు 400 శ్లోకాలు మనం స్టడీ చేశాం. ఏం చెప్పాడు? ఎక్కడైనా అసత్యం చెప్పాడా? మన జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాడు. మనం ఇంకా కలియుగం ఇంకా ఆది పాదంలో ఉందండి, 40,000 సంవత్సరాలు ఉంది అండి. 40,000 సంవత్సరాలు ఉందన్న సంగతి ఎప్పటి నుంచో చెప్తున్నారు. 40,000 సంవత్సరాలు ఉందన్న సంగతి ఎప్పటి నుంచో చెప్తున్నారు. తగ్గిస్తున్నారా పోనీ ఏమైనా? పోనీ ఒకప్పుడు ఏదో 100 సంవత్సరాల క్రితం 40,000 చెప్పారు. ఇప్పుడు 39,900 సంవత్సరాలు, లేకపోతే ఇంకో సంవత్సరం గడిస్తే 39,999 సంవత్సరాలు, 98 సంవత్సరాలు, 997 సంవత్సరాలు తగ్గిస్తూ వస్తున్నారా? ఈ 45 సంవత్సరాల కాన్స్టెంట్ గా చెప్పుకుంటూనే ఉన్నారు కదా. ఎంతవరకు అందులో సత్యం ఉన్నది అంటే భగవంతుడు చెప్పిన మహావాక్యాన్ని మనం అక్కడ ఇముడ్చుకోగలిగితేనండి అక్కడ మనకేమవుతుంది? మన అలర్ట్ గా ఉండాలి. ఈ విధంగా ఒక చిన్న కాలచక్రము, సత్య త్రేత ద్వాపర కలియుగాలు 5,000 సంవత్సరాల కాలచక్రము డివైడెడ్ బై 4 చేసినట్లయితే, ఇప్పుడు మీకు చిత్రం వేయాలి కదా, చిత్రం వేస్తాను. చిత్రం వేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని గమనించండి. రాలేదా మీకు? చిత్రము రాలేదనుకుంటాను. ఇందులోంచి వెళ్ళాలి. ఇందులోంచి వెళ్తే మీకు వస్తుంది. ఇప్పుడు వస్తుంది అనుకుంటాను. కొంచెం అలవాటు. ఇప్పుడు చూడండి. ఇప్పుడు భగవంతుడు చెప్పిన దాంట్లో ఏం చెప్పాడంటే ప్రతి యుగము సమానం అన్నాడు. అక్కడ ఈ 4,32,000 సంవత్సరాల థియరీ సమానత్వాన్ని ప్రూవ్ చేయలేదు. 4,32,000, 8 లక్షలు, 16 లక్షలు, 34 లక్షలు, ఇది స్వస్తిక సింబల్ పనికిరాదు. అది వంకర టింకరగా వస్తుంది. సింబల్ ఒకటి వేయలేము కూడా. అర్థమైందండి. ఆ 2 ఫార్ములాలు పనికిరావు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఈ స్వస్తిక్ సింబల్ ఏదైతే ఉందో 4 భాగాలుగా విడగొడుతుంది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర కలియుగము. ఒక్కొక్క యుగము
5,000 సంవత్సరాలు మీరు ఇలా డివైడ్ చేస్తే 1250 సంవత్సరాలు ఒక్కొక్క యుగము. అర్థమైందండి? సో ఇది బ్రహ్మ పగలు అంటే రైట్ సైడు, బ్రహ్మ రాత్రి అంటే లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అంటే ఏంటి? సత్య త్రేతాయుగాలు. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ద్వాపర కలియుగాలు. ఇది కొంచెం రిపీటెడ్ గా మీరు వింటూ ఉంటే ఏమవుతుందంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ కాలచక్రంలో నేనే కదా ప్రయాణం చేసేది. సత్య త్రేత ద్వాపర కలి. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఈ కాలచక్రంలో నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నాకు ఆ స్పష్టత ఉండాలి అని బుద్ధినేత్రాన్ని తెలుసుకొని భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానమే శిరోధార్యము. భగవంతుడు ఈ సృష్టికర్త, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. మనం ఇప్పటికే చెప్పుకున్నాం, అనేక శ్లోకాలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిర్హి మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నాడు. ఇక్కడ భూతానం అంటే సర్వ మానవాళి యొక్క ఆది మధ్య అంతమము నాకు తెలుసును అన్నాడు. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు. సర్గ అంటే సృష్టి, సృష్టి అంటే సృష్టి చక్రం. సృష్టి చక్రం యొక్క ఆది అంటే సత్యయుగము త్రేతాయుగము, మధ్య అంటే ద్వాపర యుగము, అంతిమము అంటే కలియుగము. ఈ మూడు ఆది మధ్య అంతం యొక్క జ్ఞానము నా దగ్గరే ఉన్నది అంటున్నాడు. అర్థమైందండి? ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అందుకని పరమాత్మ చెప్పినటువంటి మాటల ద్వారా మన జీవితాన్ని మార్చే కథ చెప్తున్నాడు. మన జీవితాన్ని మారుస్తున్నాడు. ఏదో కథ చెప్పట్లేదు. మనకేం పనికి వస్తుంది? 34 లక్షల సత్యయుగం ఉందంటే మనకేం పనికి వస్తుంది? ఎన్ని జన్మలు తీసుకోవాలి చెప్పండి? 34 లక్షలు సత్యయుగంలో ఉంది అంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి? ఒక్కొక్క జన్మ 100 సంవత్సరాలు వేసుకుంటే ఎన్ని లక్షల జన్మలు తీసుకోవాలి? మనం అర్థం చేసుకోండి. లక్షల జన్మలు తీసుకుంటే ఆత్మ ఇప్పటికే ఆత్మ ఈ సత్య త్రేత ద్వాపర కలి 5,000 సంవత్సరాల యొక్క కాలచక్రంలో దిగుతూ ఇంత కుళ్ళిపోయింది. ఈ చిన్న 5,000 కాలచక్రంలోనే కుళ్ళిపోయింది. లక్షల సంవత్సరాల్లో ఇంకెంత కుళ్ళాలండి? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా కొద్దిగా లాజికల్ గా మనం అర్థం చేసుకోగలిగితే భగవద్గీతలో ఏం చెప్తున్నాడో, బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి సమానము అంటున్నాడు. అర్థమైందండి? బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి సమానం అంటే ఏంటి? సత్య త్రేతాయుగాలు ఎంత నిడివి ఉందో ద్వాపర కలియుగాలు కూడా అంతే నిడివి ఉన్నది. అది కూడా మీకు వస్తుంది. రాబోయేటువంటి ఇలా శ్లోకాలు వింటూ ఉంటే మీకు 8వ అధ్యాయంలో మనం సుమారు 5-6 శ్లోకాలు చెప్పబోతున్నాం. దాంతో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి నేను ఏ శ్లోకం తీసుకెళ్తున్నానంటే 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగము, పరమాత్మ ప్రాప్తి యోగం అనమాట. అక్షర బ్రహ్మ అంటే పరమాత్మ, క్షర అంటే వినాశి, అక్షర అంటే అవినాశి. పరమాత్మ అవినాశి. పరమాత్మ ఎప్పుడు ఉంటాడు, సదా ఉంటాడు. ఆయనకి జనన మరణ చక్రంలోకి రాడు. ఎవరైతే జనన మరణ చక్రంలోకి వస్తాడో, జననం ఉంటుందో, తల్లి గర్భములు తల్లి యోని ద్వారా జన్మ తీసుకుంటాడో వాడికి ఖచ్చితంగా మరణం ఉంటుంది. జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. ఎవరైతే జన్మ తీసుకుంటారో వారికి మృత ఉంటుంది అన్నాడు కదా. అందుకని భగవంతుడి జన్మ మరణ చక్రము యొక్క ఇందులోకి రాడు. ఆయన ఆవల ఉంటాడు కాబట్టి మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది. చక్రం యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు తెలియచేస్తున్నాడు, ఆయన ఈ సృష్టి చక్రము లక్షల సంవత్సరాలతో కూడుకున్నది కాదు, కేవలం చిన్న చక్రము. సత్యయుగము త్రేతాయుగము ద్వాపర కలియుగ 4 యుగాలతో కూడుకున్నది. 5,000 సంవత్సరాలు డివైడెడ్ బై 4 1250. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ శ్లోకం వినండి జాగ్రత్తగా. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహరాగమే ప్రాత్యాగమే ప్రళీయంతే తత్రైవ అవ్యక్త సంజకే. ఇది శ్లోకం అండి. ఒకసారి దీన్ని పదవిచ్ఛేదన చేసి మీకు అర్థం చేయిస్తాను. ఇక్కడ ముఖ్యంగా కొన్ని పదాల యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఇక్కడ అవ్యక్త అన్నాడు. అవ్యక్తం అంటే ఏంటి? అవ్యక్తము అంటే శరీరము ధారణ చేయకుండా ఉన్నటువంటి స్థితి. అంటే ఏంటి? అవ్యక్తము స్థితి అంటే ఏంటి? ఆత్మిక స్థితి. ఆత్మిక స్థితి అంటే ఎక్కడుంటుంది ఆత్మ? పరంధామములో ఉంటుంది. మన ఆత్మల లోకములో బ్రహ్మాండ మహాతత్వములో ఉంటుంది. బ్రహ్మ మహాతత్వము, అమరధామము, శాంతిధామము, నిర్వాణధామం, ఊర్ధ్వలోకము. అర్థమైందండి? ఈ విధంగా ఊర్ధ్వలోకము, శాంతిధామం, ఇవన్నీ ఈ లోకము. దీన్ని 3 లోకాల చిత్రం మీకు చూపించాను ఇదివరకు. అర్థమైంది? అక్కడ పైన ఉన్నటువంటి ఆ లోకములో అక్కడ ఉంటాయండి ఆత్మలన్నీ, అక్కడ ఉంటాయి. దాని అవ్యక్త లోకం అని అంటారు. అది ఇది వ్యక్తం అంటే దేహం ధరించేవంటే వ్యక్తలోకం అనమాట. వ్యక్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సత్యయుగం ఆరంభం నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరికి స్టార్ట్ అవుతుంది? సత్యయుగములో ఆ యొక్క సంస్కారాలను సాత్వికంగా మార్చుకున్న వాళ్ళు మాత్రమే సత్యయుగం ఆరంభం నుండి వాళ్ళు వస్తారు. సంస్కారాలు మార్చుకోకపోతే కొంచెం లేటుగా వస్తారు. కొంచెం ఇంకా తగ్గించి మార్చుకున్నారనుకోండి,
రజో అంటే రజో కాదు, సత్వ ప్రధాన స్థితిలో కాకుండా రెండవ స్టేజ్లోకి వస్తే త్రేతాలోకి వస్తారు. అదేవిధంగా రజు వరకే వెళ్ళారు, మీ పురుషార్థం బాగోలేదు, మీరంతా లౌకికంలో దూరిపోయారు, రజో స్థితిలోనే మీరు దేహాన్ని త్యాగం చేశారు. అప్పుడేమవుతుంది, మీరు సత్య త్రేతాయుగాల్లోకి రారు. మీరు ఎక్కడొస్తారు, ఎక్కడ వ్యక్తమవుతారు, మీరు ద్వాపరయుగంలో వ్యక్తమవుతారు. అసలు ఏ పురుషార్థం చేయకుండా అజ్ఞానంలోనే దేహము, దేహభ్రాంతిలో ఇంద్రియాలు, సుఖాలు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే గడుపుతూ గడుపుతూ దేహత్యాగం చేశారంటే మీరు మళ్ళీ కలియుగములోనే వ్యక్తం అవుతారు. సో అవ్యక్తము నుండి వ్యక్తం ఎప్పుడవుతారు, ఎవరి పురుషార్థానుసారంగా, ఎవరి సంస్కారాలు ఆ కేటగిరీ అనుసారంగా వాళ్ళు ఆ విధంగా 4 కేటగిరీస్ కదా. సాత్విక ప్రధానము, సాత్విక సమానము. సాత్విక ప్రధానము అంటే సత్యయుగము, సాత్విక సమానము అంటే త్రేతాయుగము, రాజసికము అంటే ద్వాపరయుగము, తామసికము అంటే కలియుగము. అర్థం, ఈ విధంగా వ్యక్తం అవుతుంటారు. ఇప్పుడు వినండి, అవ్యక్తాత్ వ్యక్తయ, అవ్యక్తము నుండి వ్యక్తం అవుతారంటే ఎక్కడ వ్యక్తం, ఎప్పుడు వ్యక్తం అవుతారు, సర్వాహ. సర్వాహ అంటే ఏ ఆత్మలు ఎవరైతే వాళ్ళు క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు వ్యక్తములోకి ఈ 4 యుగాలలో వాళ్ళు వ్యక్తం అవుతారు, వాళ్ళ సంస్కారాల అనుసారంగా. ఎప్పుడు ప్రభవంతి అంటే వ్యక్తం అవటం. అహ అంటే ఏంటి, అహరాగమే, అహర్ ఆగమే అనమాట. అహరాగమే అంటే అక్కడ రాగం కాదు, అహ ఆగమే. ఆగమే అంటే వస్తారు, అర్థమైందండి. ఆగమే అంటే రావడం. అహ అంటే ఏంటి, పగలు, అహోరాత్రులు అంటారు కదా. అహ అంటే పగలు. పగలు అంటే సత్య త్రేతాయుగాల్లో క్వాలిఫైడ్ సోల్స్ అందరూ కూడా వాళ్ళు అవ్యక్తము నుండి వ్యక్తములోకి ప్రభవంతి. అర్థమైందండి. అది ఈ మొదటి 2 పంక్తులు. అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే. తర్వాత ఏంటన్నాడు ఇక్కడ, అహ అన్నాడు కదా, ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలి, అహ అంటే పగలు, రెండోది ఏం చెప్పాలి, రాత్రి. రాత్రి ఆగమే అంటే ఏంటి, రాత్రి ఆగమే. రాత్రి ఆగమే అంటే ద్వాపర కలియుగాలు. ద్వాపరం ఆరంభం అవ్వగానే ఈ యుగములో జన్మ తీసుకునే వాళ్ళందరూ వాళ్ళ యొక్క సంస్కారాలు అనుసారంగా రజో సంస్కారాలు ఉంటే వాళ్ళు ఎక్కడ వ్యక్తమవుతారు చెప్పాను కదా, ద్వాపర యుగంలో వ్యక్తమవుతారు. తమో తమో ఉంటే వాళ్ళు కలియుగం యొక్క ఆరంభంలో వ్యక్తమవుతారు. తమో ప్రధానంగా అసలు ఏమి ముట్టుకోకుండా ఆత్మ బాగా కుళ్ళబెట్టుకొని నల్లగా బొగ్గులాగా బంకలాగా తామసిక ప్రధానంగా ఉన్న స్థితిలో వాళ్ళు కలియుగం యొక్క లేటర్ స్టేజెస్ లో ఆఖరి దశలో వాళ్ళు ఎంటర్ అవుతారు. అదే రాత్రి ఆగమే అన్నాడు. రాత్రి ఆగమే ప్రళీయంతే తత్రైవ వ్యక్త సంజకే. అంటే ఏమవుతున్నారు, మళ్ళీ ఎక్కడ వెళ్తున్నారంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ కాలచక్రం పూర్తి అయిపోయింది, ఇప్పుడు కలియుగంలో పూర్తి ఇప్పుడు అంతా అయిపోయింది, కలియుగం యొక్క ఆఖరి దశలో ఉన్నాం. 12 గంటల సమయం చూపించారు సార్ అక్కడ, ఒక గడియారం లాగా చూపించారు. ఈ చిత్రంలో మధ్యలో మీరు గమనించినట్లయితే ఒక గడియారం చూపించారు. ఇక్కడ చూడండి గడియారం, పెద్ద ముళ్ళు, ఈ చిన్న ముళ్ళు, సత్య త్రేత ద్వాపరం. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతారంటే వీళ్ళందరూ కూడా ఏమైపోతారు, మళ్ళీ కల్పం పూర్తి అయిపోతే ఏమిటారు, అందరూ కూడా మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. వ్యక్తంలోకి వచ్చి పాత్రను అభినయిస్తారు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము చేసుకుంటారు. మళ్ళీ కల్పం పూర్తి అయిపోతుంది, 5000 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. అయిపోతే ఏమవుతుందండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. అవ్యక్తము నుండి వ్యక్తమవుతారు, మళ్ళీ వ్యక్తము నుండి కాలచక్రం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. ఇదే ఈ శ్లోకం యొక్క తత్వం అన్నమాట. అవ్యక్తాద్వ్యక్త సర్వాహ ప్రభవంతి అహరాగమే రాత్రి ఆగమే ప్రళీయంతే. ప్రళీయంతే డిజాల్వ్ అయిపోతారు. డిజాల్వ్ అవటం అంటే చనిపోవడం. ఇక్కడ ఈ విధంగా శరీరాలు అయిపోతాయి. ఇంకా కలియుగం అయిపోయింది అనుకోండి, వినాశాయ దుష్కృతాం అన్నాడు కదా, అయిపో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఆ విధంగా ధర్మస్థాపన అంటే మళ్ళీ కలియుగం ఎండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పరంధామానికి వెళ్ళి అక్కడ కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ కాలచక్రం ప్రారంభమయ్యే సమయానికి మళ్ళీ వాళ్ళ యొక్క సంస్కారాల అనుసారంగా సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో వాళ్ళ పాత్రని అభినయించడానికి పునః వస్తారనమాట. ఇది ఇందులో ఉన్నటువంటి శ్లోకం. ఒక్కసారి భగవద్గీతలో ఏం చెప్పారో చూద్దాం. ఈ చిత్రం తీసేస్తాను మీకు, ఈ చిత్రము తీసేస్తున్నాను. ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఏమి ఇచ్చారో గమనించండి. భగవాను వాచ చరాచర ప్రాణులన్నీయును. ఇక్కడ చరాచర ప్రాణులన్నీ మనుషులకి తీసుకోండి. ముందు మనం మారాలి. మనం మారితే ప్రపంచం అంతా మారుతుంది. మనుషులే భీకరంగా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు వర్తమానంలో. మిగతా అందరు పక్షులు, జీవులు, ఎగిరే పక్షులు, జలచరాలు అన్ని బాగానే ఉన్నాయి. విచిత్రంగా బిహేవ్ చేసేది మనుషులే. ఈ మనుషుల వల్లనే ప్రపంచం కుళ్ళిపోయింది. అర్థమైందండి. అందువలన ఇప్పుడు ఇక్కడ చరాచర ప్రాణులన్నీ అనేటి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనుషులు చరాచర ప్రాణులన్నీ బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా
బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును అన్నారు. ఇక్కడ బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం అవన్నీ పక్కన పెట్టండి. పరంధామం నుండి వాళ్ళ యొక్క ఆ సంస్కారాల అనుసారంగా వ్యక్తమవుతారు. దానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని వాళ్ళు వ్యక్తమవుతారు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. చిన్న కరెక్షన్. అంటే బ్రాకెట్లు ఏమి ఇచ్చారు? ఉత్పన్నములగును అంటే ఏమి ఇచ్చాడు? ప్రకటితములగును అని ఇచ్చాడు. మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున మళ్ళీ చూసారా, మళ్ళీ బ్రహ్మరాత్రి ఎండింగ్ అయిపోద్ది కదా, కలియుగం ఎండింగ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసింది అదే సమయం. ఇప్పుడు చేరుకునేది భగవంతుడు చెప్తున్నాడు. కొన్ని లక్షల మంది దీన్ని 100% విశ్వసిస్తాం. దీనికి డౌటే అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, బుద్ధినేత్రం తెరుచుకుంది. భగవంతుడు చెప్పిన మాటలనే అవి విశ్వసించడానికి అనుకూలంగానే ఉంది, కానీ తిరస్కరించడానికి ఏం మార్గం లేదు. ఎందుకంటే పరమాత్మ లాజికల్ గా చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు, సంపూర్ణ జ్ఞానం చెప్తున్నాడు. ఆ కంప్లీట్ గా మనకి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. ఈ విధంగా వెళితే ఈ ఆత్మ ఆ విధంగా సంస్కారాల అనుసారంగా కాలచక్రములో తగిన శరీరం తీసుకుంటుంది. కాబట్టి మంచి శరీరం తీసుకునేలాగా, సత్యయుగంలో శ్రేష్టమైన జన్మ పొందేలాగా నువ్వు ప్రయత్నం చేయవయ్యా అని మనకి జ్ఞానం చెప్తున్నాడు అనమాట. మరలా బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. ప్రారంభ సమయం అంటే ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి? సత్యత్రేత అయిపోయింది, తర్వాత వాళ్ళే దిగుతారు కదా. సత్యత్రేతాలు పర్మనెంట్ గా ఉంటారు కదా. వాళ్ళు సత్తువుగా ఉన్నవాడు మళ్ళీ రజోకి వస్తారు, రజో నుంచి తమోకి వస్తారు కదా. సో వాళ్ళంతా సత్తువులో ఉన్న వాళ్ళంతా రజోకి వచ్చినప్పుడు వాళ్ళే ద్వాపరంలోకి వస్తారు. మళ్ళీ కొంతమంది యాడ్ అవుతారు. మళ్ళీ ద్వాపరం నుంచి కలియుగంలోకి వస్తారు. మళ్ళీ చాలా మంది యాడ్ అవుతారు. కలియుగం ఎండింగ్ వస్తారు. ఇంకా కొన్ని 500 కోట్ల మంది యాడ్ అయిపోతారు అక్కడ. సో ఆ విధంగా చివరికి ఈ కలియుగము సమాప్తి అవుతుంది, కల్పము సమాప్తి అవుతుంది. కల్పక్షయే అన్నాడు కదా ఒక శ్లోకంలో. కల్పాది అన్నాడు, కల్పక్షయ అన్నాడు. సో కల్పక్షయలో మళ్ళీ పరమాత్మ, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ పరమాత్మ వచ్చి మనకేం చేస్తాడు? ఈ సంగమ యుగములో ఈ వెళ్లే ముందర మనందరికీ జ్ఞానం చెప్తాడు. ఎవరైతే జ్ఞానాన్ని తీసుకుంటారో వాళ్ళని సంస్కరింపబడతారు, వాళ్ళ సంస్కారాలు బాగవుతాయి, వాళ్ళు సత్యంలోకి వస్తారు. అర్థం చేసుకొని వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు మామూలుగా వాళ్ళు వాళ్ళ సంస్కారం ప్రకారంగానే వస్తారు, పరంధామంలోనే కూర్చుంటారు. అర్థమైందండి? సో ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తత్వం. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో 8వ అధ్యాయంలోనే మరికొన్ని శ్లోకాలు, ఆ కోణంలో మీకు మరొక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. చాలా ఒక స్పష్టత వస్తుంది కాలచక్రం గురించి. అదేవిధంగా ఉపనిషత్తుల్లో కూడా తర్వాత ఏముందో తదుపరి మంత్రం అన్నారు కదా, ఉపనిషత్తు మంత్రము, తదుపరి మంత్రాన్ని మనం చర్చించుకుంటామండి. అర్థమైందండి? ఇంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.